నేను మీ అజయ్ ఫ్రమ్ వైకేటీవీ నెట్వర్క్. ప్రజల మనసుల్లో మిగిలిపోయిన ఎన్నో ప్రశ్నలని ప్రతిరోజు మీ తరపున అడగటమే నా డ్యూటీ. రిపోర్టింగ్ ఫ్రమ్ 4th జూలై. మీ మనసులోని ప్రశ్న నాకు వాట్సాప్లో షేర్ చేయండి. నా మొబైల్ నెంబర్ 9281621164. సైనింగ్ ఆఫ్. నేను మీ అజయ్. ప్రజల పన్నుల రూపంలో వచ్చే కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధులు, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు వినియోగించవలసిన నిధులు రాయలసీమ యూనివర్సిటీలో నిర్లక్ష్యానికి, ప్రణాళిక లోపాలకు బలైనట్లు కనిపిస్తుంది. రూసా పథకం కింద జగన్నాథ గట్టు వద్ద ప్రారంభించిన ఇంజనీరింగ్ కళాశాల భవన నిర్మాణాలకు లక్షల రూపాయలు ఖర్చు చేసి వాటిని పునాదుల దశలోనే వదిలేశారు. ఇప్పుడు అదే భవనాలను యూనివర్సిటీ క్యాంపస్లో తిరిగి నిర్మిస్తున్నారు. మరి జగన్నాథ గట్టు వద్ద ఖర్చు చేసిన 90 లక్షల ప్రజాధనానికి బాధ్యులెవరు? ఆ నిర్ణయం తీసుకున్న అధికారులు ఎవరు? ప్రజాధనం వృధం కావటానికి కారణమేంటి? రాయలసీమ యూనివర్సిటీలో నిధుల వినియోగంపై వైకేటీవీ ప్రత్యేక కథనం. ఏ నిర్మాణమైన మధ్యలో ఆగిపోతే అదే ప్రదేశంలో తిరిగి పూర్తి చేయటం పరిపాలన విధానం. కానీ రాయలసీమ యూనివర్సిటీలో మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. జగన్నాథ గట్టు వద్ద నిలిచిపోయిన నిర్మాణాలను పూర్తి చేయకుండా ఇప్పుడు యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్లోని అదే ఇంజనీరింగ్ కళాశాల భవనాలను మళ్లీ నిర్మిస్తున్నారు. అంటే ఒక ప్రాజెక్టు కోసం 2 చోట్ల నిర్మాణాలు చేపట్టినట్టు అయ్యింది. దీంతో జగన్నాథ గట్టు వద్ద ఇప్పటికే ఖర్చు చేసిన 90 లక్షల విలువైన నిర్మాణాలు పూర్తిగా నిరుపయోగంగా మారిపోయాయి. ప్రస్తుతం అక్కడ తుప్పుపట్టిన ఇనుప రాడ్లు, పగుళ్లు వచ్చిన పునాదులు అధికారుల నిర్ణయాలకు మౌన సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. రాయలసీమ యూనివర్సిటీ ఏర్పడినప్పటి నుంచి పలు వివాదాలకు కేంద్రంగా నిలుస్తోంది. 2021లో రూసా పథకం కింద 10 కోట్లతో ఇంజనీరింగ్ కళాశాల భవనాల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. యూనివర్సిటీ క్యాంపస్కు దూరంగా ఉన్న జగన్నాథ గట్టు ప్రాంతంలోని యూనివర్సిటీ భూమిలో నిర్మాణాలు ప్రారంభం అయ్యాయి. టెండర్లు పూర్తయ్యాయి. కాంట్రాక్టర్ పనులు ప్రారంభించాడు. పునాదులు, ఫిల్లర్లు కూడా వేశారు. కానీ అంతలోనే బిల్లుల చెల్లింపుల్లో జాప్యం చోటు చేసుకుంది. కాంట్రాక్టర్ కోర్టును ఆశ్రయించగా కోర్టు ఆదేశాల మేరకు సుమారు 90 లక్షల వరకు బిల్లులు చెల్లించారు. ఆ తర్వాత పనులు నిలిచిపోయాయి. చివరకు కాంట్రాక్టర్ తప్పుకోవడంతో కోట్ల రూపాయల ప్రాజెక్టు పునాదులకే పరిమితం అయ్యింది. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. నిర్మాణ స్థలాన్ని మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? జగన్నాథ గట్టు నిర్మాణాలను ఉపయోగించడం ఎందుకు సాధ్యం కాలేదు? ప్రజాధనం వృధా అవుతుందని తెలిసినా కొత్త నిర్మాణాలకు ఎలా ఆమోదించింది? ఆ 90 లక్షల నష్టానికి బాధ్యత ఎవరు వహిస్తారు? విద్యార్థుల అభివృద్ధికి ఉపయోగపడాల్సిన నిధులు పరిపాలనా నిర్ణయాల కారణంగా శిథిలాలుగా మారిపోతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంతటితో వ్యవహారం ముగియలేదు. అదే ఇంజనీరింగ్ కళాశాల భవనాలకు పూర్తి చేయాల్సిన యూనివర్సిటీ అధికారులు జగన్నాథ గట్టులో నిలిచిపోయిన నిర్మాణాలను కొనసాగించకుండా ఇప్పుడు యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్లోనే కొత్తగా భవన నిర్మాణాలను ప్రారంభించారు. మిగిలిన 8.70 కోట్లతో కొత్త నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ప్రజల పన్నుల రూపంలో వచ్చిన నిధులు విద్యార్థుల భవిష్యత్తు కోసం ఖర్చవ్వాలి. కానీ రాయలసీమ యూనివర్సిటీలో మాత్రం ప్రణాళికల లోపమా, పరిపాలన వైఫల్యమా, లేక బాధ్యత రాహిత్యమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకే భవనం కోసం 2 చోట్ల పనులు ప్రారంభించి ఒక చోట ప్రజాధనాన్ని వృధా చేయటం వెనుక ఎవరు బాధ్యత వహిస్తారని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిరుపయోగంగా మారిన 90 లక్షల రూపాయలపై ప్రభుత్వం లేదా ఉన్నత విద్యాశాఖ విచారణ చేపడుతుందా? బాధ్యులపై చర్యలు తీసుకుంటుందా? లేక ఇది మరో ఫైల్కే పరిమితం అవుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రజాధనం 1 రూపాయి కూడా వృధా కాకూడదని ప్రభుత్వాలు పదే పదే చెప్తున్నాయి. కానీ రాయలసీమ యూనివర్సిటీలో మాత్రం లక్షల రూపాయల విలువైన నిర్మాణాలు అసంతృప్తిగా వదిలేయటం, అదే పనిని మరో చోట మళ్లీ ప్రారంభించడం తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. విద్యార్థుల కోసం కేటాయించిన నిధులు పరిపాలనా లోపాలతో శిథిలాలుగా మారటం నిజంగా ఆందోళన కలిగించే అంశమే. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి ప్రజాధనాన్ని వృధా చేసిన వారిపై చర్యలు తీసుకుంటుందా? అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలకు మళ్లీ ప్రాణం పోస్తుందా అని ఇప్పుడు విద్యార్థులు, విద్యావేత్తలు, ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రజాధనం అంటే ప్రభుత్వ డబ్బు కాదు, ప్రజల చెమటోడ్చి చెల్లించిన పన్నుల రూపంలో వచ్చిన సొమ్ము. అలాంటి నిధులు ప్రణాళిక లోపాలతో, అధికారుల నిర్ణయాలతో వృధా అయితే దానికి ఎవరో ఒకరు బాధ్యత వహించాల్సిందే. జగన్నాథ గట్టు వద్ద నిలిచిపోయిన నిర్మాణాలు యూనివర్సిటీ పరిపాలనలో జరిగిన వైఫల్యానికి నిదర్శనమా, లేక ప్రజాధన దుర్వినియోగానికి ఉదాహరణ? దీనిపై ప్రభుత్వం, ఉన్నత విద్యాశాఖ సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటుందా, లేక 90 లక్షల ప్రజాధనం శిథిలాల మధ్య సమాధి అవుతుందా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.